ఈ పద్యం ప్రహ్లాద్ చరిత్రలో మహాభాగవతంలో ఉంది. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవుడు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిచేరమని చెప్పెడు తండ్రి తండ్రి. ఇది అందరూ పూజలో కూడా చదువుకునే పద్యం ఉండేది. మొత్తం అంతా నారాయణ మీదే. ఆయన మన దేశం శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా అవి విష్ణువుని తలుచుకోకపోతే అవన్నీ శుద్ధ దండగా, ఎటువంటి జీవం లేనివి. మొదలెడుతూ ఆయన అన్నాడు, నాన్నగారు ఆ మహావిష్ణువుని కీర్తించని మొక్కని చేతులు, అవి చేతులకు దండగా. అది శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథుడు ఎవరు? శ్రీ మహావిష్ణువుని పొగడందే అది నాలుగుకి దండగా. అది ఏమీ లేదు, తినడానికి తప్ప ఎందుకు పనికిరాదు. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, దేవతలను కాపాడే ఆ చూపులే, హరి చూపించే చూపులే అవే చూపులు అంటేను. అది మిగిలిన అన్ని చూపులు కావు. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, విష్ణువు యొక్క నామాన్ని వింటేనే ఆ చెవుల యొక్క సార్థకత, లేకపోతే దానికి సార్థకత లేదు, ఉత్తి చెవులు మాత్రమే. మధువైరి దవిలిన మనము మనము, మధు అనే రాక్షసుని చంపిన శ్రీ మహావిష్ణువే, ఆయన మీద తగులుకుంటేనే మనస్సు, లేకపోతే వేరే లేదు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, పురుషోత్తముడు ఎవడండి? ఆ యుగంలో రాముడు, ఈ యుగంలో కృష్ణుడు, ఇద్దరూ విష్ణువు యొక్క అంశం వాళ్ళే, అవతారాలే వీళ్ళిద్దరూ కూడా. అంటే వీళ్ళని తలవపోతే ఎందుకు ఆ బుద్ధి ఎక్కడికో పోయింది. అది అంతే బుద్ధ, ఇది ఎటువంటి ఉపకారం లేని బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము, ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుని చింతించే రోజే రోజు. మర్చిపోయామంటే ఆ రోజు దండగా, అసలు ఏమీ లేదు ఆ రోజు నీకు ప్రయోజనం. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, శ్రీ మహావిష్ణువు చక్రహస్తుడు అంటే చక్రాన్ని తగిలించుకున్నవాడు. చక్రహస్తుని ప్రకటించు చదువుచు, ఆయన గురించి చెప్పిన వాడినే చదువు, లేకపోతే మిగిలింది ఏమీ లేదు అసలు. కుంభినీధవుడు చెప్పాడు గురుడు గురుడు. కుంభినీధవుడు అంటే, కుంభిని అంటే భూదేవి యొక్క భర్త. చెప్పిన గురుడే గురుడు, ఆయన గురించి చెప్పిన వాడే గురుడు, మనకి మిగిలిన వాళ్ళు అందరు లేదు. తండ్రి హరిచేరుమని చెప్పాడు తండ్రి తండ్రి. ఇది ఆఖరిది అనమాట. ఏ తండ్రి అయినా సరే, నాయన నువ్వు హరిని చేరాలరా నాయన అని చెప్పిన వాడే నిజమైన తండ్రి, లేకపోతే ఆయన తండ్రి కాదు అని చాలా స్పష్టంగా మొత్తం అన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువు గురించే చెప్పాడు ఆయన. నీకు ఇప్పటికైనా తెలుసుకొని కొడుకు తండ్రి చెప్పాడు. ఎవరు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పాడు. ఆయనకి ఇది వినగానే కోపం ప్రచండం ఎత్తింది. ఏం చేస్తాడు కానీ పిల్లవాడు, కానీ ఇలా మాట్లాడుతున్నాడు. గురువులు ఏదో చెప్పుంటారని గురువుగారిని తిట్టారు, పిలిచారు, అన్నీ చేశారు. కానీ బుద్ధి మట్టుకు అతని శ్రీ మహావిష్ణువు మీదే ఉంది. ఈ పద్యం అత్యద్భుతమైందండి. అన్నీ ఆయన ఒక్కొక్కడి యొక్క శరీరంలో భాగం ఏ పని చేయాలో అది విష్ణువుని తలుచుకోవడమే అని చెప్పి ఆయన నిర్ధారణ చేసి చెప్పాడు అనమాట. ఈ పద్యం మీరు రోజు 10 చదువుకున్నా సరే చాలా మంచిదండి. నమస్తే. ఇలాంటి చెప్పడానికి నాకు అవసరం దొరికినందుకు చాలా సంతోషిస్తాను.